మంగళగిరి న్యాయస్థానంలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్లో రాజధాని రైతుల పిటిషన్ల విచారణకు రానున్నాయి. దాదాపు 20 కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, ఈరోజు రాజధాని రైతులకు భారీ ఊరట లభించే అవకాశం కనబడుతుంది. 1631 రోజులు రాజధాని కోసం ఉద్యమం చేసిన రైతులపైన వందల కేసులు నమోదు చేసింది గత ప్రభుత్వం. అందులో కొన్ని కేసులు ఈరోజు లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే అవకాశం మనకి కనబడుతుంది. దీంతో మంగళగిరి కోర్టుకి భారీగా తరలి వచ్చారు. 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా ఈరోజు భారీగా వచ్చారు. ఈరోజు ఉదయం నుంచే మంగళగిరి కోర్టు అంతా రైతులతోటి నిండిపోయింది. అసలు ప్రతి చిన్న విషయానికి కేసులు నమోదు చేశారని ఇక్కడికి వచ్చినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అసలు కొంతమంది మీద ఎందుకు కేసులు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్తూ ఉన్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పైన నమోదైనటువంటి కేసులకు విముక్తి కలగబోతుంది అనేటువంటిది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతోటి రాజధాని రైతులు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పైన కేసులు ఈరోజు లోక్ అదాలత్లో పరిష్కారం కాబోతూ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తారు? రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై 1631 రోజులుగా రాజధాని అమరావతిలో ఉద్యమం చేస్తున్నటువంటి రైతులపైన, దళితులపైన అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మా ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేయాలనే, ఏ విధంగా వీళ్ళని రోడ్డు మీదకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మాపై అక్రమంగా కేసులు పెడతాం జరిగింది. నాపై అయితే 17 కేసులు ఛార్జ్ షీట్ చేయటం జరిగింది. అయితే రాజధాని అమరావతిలో దళిత బహుజన జేఏసీగా, దళితులుగా మేము ఎంతో కష్టపడి పోరాటం చేయటం, జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నిలిచింది అమరావతిలో రైతులతో పాటు దళితులమైన మేము ముందుండి నిలిచాం. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతి రైతులను నమ్మారు, అమరావతి ఉద్యమాన్ని నమ్మారు, అమరావతి ఉద్యమ రైతులకు సహకరించారు. కాబట్టే మేము ఈ రోజున మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగాం, రాజధాని అమరావతిని నిర్మించుకోగలుగుతున్నాం. అందుకోసమే అమరావతి రైతులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఇక మాపై పెట్టిన అక్రమ కేసులు అంటారా, దానికి అంతూ పొంతూ అర్థం పర్థం కూడా లేదు. రాజధాని అమరావతిలో రోడ్లు తోముకెళ్లారు, ఇసుక తోముకెళ్లారు, కంకర తోముకెళ్లారు, మట్టి తోముకెళ్లారు. ఇక్కడ అన్యాయం జరుగుతుందని మేము వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీరు తప్పు చేశారు అంటే, దొంగతనం చేసిన వాళ్ళు తప్పు కాదంట, మేము అక్కడ నుంచొని మేము పోలీసుల అధికారుల విధులకు భంగం కలిగించామని, కోవిడ్ నిబంధనలు పాటించలేదని మాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ తప్పుడు కేసులన్నీ ఈరోజు లోక్ అదాలత్లో పరిష్కారం అవుతాయని మేమందరం కూడా ఆశపడుతున్నాం. చెప్పండి సార్, మీ పైన కూడా కేసులు ఉన్నాయి. ఈరోజు లోక్ అదాలత్లో అవి పెట్టబోతూ ఉన్నారు. దానిపైన మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రకంగా ఈరోజు ఈ కేసులు లోక్ అదాలత్లో పోతాయని ఆశతో ఉన్నాము, తీసేస్తారని సంతోషంగా ఉన్నాం. 1631 రోజు ఉద్యమం చేశామంటే మా ఉద్యమంలో ఏ ఒక్కరిని కానీ కించపరచలేదు, ఏ ప్రభుత్వాధికారిని మేము తోలనాడి మాట్లాడలేదు. కానీ మరి అసలు ఆ కేసులు ఏమైంది కూడా తెలియదు. ఇవాళ నన్ను అడిగితే, ఇప్పుడు వీళ్ళు కనుక మీరు నన్ను అడిగితే నీ మీద ఏం కేసు ఉందా అని అడిగితే ఆ కేసు ఏందైందని చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఏం కేసు పెట్టారో కూడా తెలియదు. తెలియకుండా కేసు ఉంది, నీ కేసు ఉంది, రా వాయిదాకి, నువ్వు రా, వాయిదాకి రాకపోతే సమ్మన్లు పంపిస్తాం అని వస్తున్నాయి. ఈ వాయిదాలకు మేము హాజరవుతా ఉన్నాం. మరి ఎందుకు కేసులు పెట్టారు అనేది మమ్మల్ని అడగట్లేదు. మాకు వాయిదా వేస్తున్నాం, తిరుగుతున్నాం. తిరిగి 1631 రోజులు ఉద్యమం చేసాం. ఆ ఉద్యమం కూడా శాంతియుతంగా చేసాం. మళ్ళీ ఆ ఉద్యమం చేస్తానే మళ్ళీ కోర్టుకి హాజరయ్యాం. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు చేసే వయసులో నేను ఈ వయసులో మరి ప్రభుత్వ విధులకి ఏం ఆటంకం కలిగిస్తానో కూడా మరి ప్రజలకు తెలియాలి. మరి ఇప్పుడు లోకాయుక్తలో ఉన్న న్యాయమూర్తులకి తెలియాలి. మరి దీని మీద ఈ కేసులు కొట్టేస్తారని అలా ఆశించి మరి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మంచి గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. ఆ మహానుభావుడు వచ్చిన కాడి నుంచి కేసులు పెడతాం తప్పితే రెండో జైలు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, రైతుల మీద, దళితుల మీద, అన్ని వర్గాల మీద కేసులు పెట్టి వేధించడం తప్పితే రెండోది ఏ పరిపాలన చేయలేదు. మళ్ళీ రేపు పాదయాత్ర చేస్తాడంట జనవరిలో. మరి ఏ ముఖం పెట్టుకుని ప్రజలకి ఏం చెప్పి పాదయాత్రకు వస్తాడో చెప్పాలి. మాలాంటి ఉద్యమం చేయనీయం.
మాకు సమాధానం చెప్పే పాదయాత్ర చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తాం. ఇది రైతులంతా చెప్తూ ఉంది. మొత్తం మీద సుమారుగా 1631 రోజుల పాటు ఉద్యమం చేసినటువంటి రైతులకు ఈరోజు కొన్ని కేసుల్లో ఊరట లభించబోతుంది. సుమారు 400 మందికి పైగా ఇక్కడకు చేరుకుంటారనేటువంటిది ఒక అంచనా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి పైన 20-30 కేసులు నమోదు చేశారు. ఎవరైతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా ముందుకు తీసుకువెళ్లారో వాళ్ళపైన 50కి పైగా కూడా కొంతమంది పైన కేసులు నమోదయ్యాయని చెప్తూ ఉన్నారు. ఉద్యమం చేసినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవ్వాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి కేసులు పెట్టారు. చిన్న చిన్న కారణాలతోటి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉద్యమంలో కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకి గురి చేశారు. అయితే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఈరోజు ఉద్యమంతో ముందుకు వచ్చాము. ఆ ఉద్యమంతో కారణంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులు పరిష్కారం అవుతాయనే ఆశాభావంతో తామున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే లోక్ అదాలత్లో ఈ కేసులు ముందుకు రానున్నాయి. ఈ కేసుల్లో పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి వాయిదాకి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పురుషులే కాకుండా మహిళలు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు వాళ్ళపైన కూడా అనేక రకాల కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. పేపర్లలో హెడ్లైన్స్ కూడా వచ్చిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు చాలా వరకు ఈ కేసుల్లో వాళ్ళకి కొంత ఊరట లభించబోతుందనేటువంటిది చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కేశవ్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.